రీసెంట్ టైంలో సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో రచ్చ చేయడానికి సిద్ధమవుతూ ఉండగా, మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీస్ అన్నింటిలోకి ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను గుంటూరు కారం సినిమా సొంతం చేసుకుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ అవ్వడం, సంక్రాంతి సీజన్ అవ్వడంతో భారీ లెవెల్లో రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమాకు ఏకంగా 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అవ్వగా, రీసెంట్ టైంలో మహేష్ బాబు నటించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే స్పైడర్ సినిమా 124.3 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకోగా, తర్వాత వచ్చిన భరత్ అనే నేను సినిమా 100 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. ఆ తర్వాత వచ్చిన మహర్షి సినిమా 100 కోట్ల బిజినెస్ ను అందుకోగా, ఆ తర్వాత వచ్చిన సరిలేరు నీకెవరు సినిమా 99.3 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. ఇక సర్కారు వారి పాట సినిమా 120 కోట్ల బిజినెస్ ను అందుకుని రచ్చ చేయగా, ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 132 కోట్ల బిజినెస్ ను అందుకున్న గుంటూరు కారం సినిమా ఓవరాల్ గా మహేష్ బాబు కెరీర్ లో అల్టిమేట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషం. కాగా ఓవరాల్ గా మహేష్ బాబు నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఏకంగా 551 కోట్లకు పైగా ఉండటం ఏ రేంజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర కన్సిస్టెంట్ గా బిజినెస్ ను సొంతం చేసుకుంటున్నాడు అన్నదానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇక గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ గా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది, ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఎంతవరకు అందుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.